కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి 9014339338. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మార్చి 7, 8, 9 తారీఖులలో తులారాశి వారికి చెడు చేసే వ్యక్తి రాబోతున్నాడు. జాగ్రత్త. మరి ఈరోజు ఈ రాశి వారికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజున మీ వివాహ బంధంలో మీ భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు జరిగినట్లయితే కనుక వారికి సమయాన్ని కేటాయించండి. అలా సమయాన్ని కేటాయించి మీరు ఏదో ఒక పనిని, అంటే వారు ఇంప్రెస్ అయ్యేలా ఒక పనిని చేయండి. అప్పుడు మీకు మంచి రోజులు అనేవి వస్తాయి. మీ యొక్క సమస్యలు తీరిపోయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఇక ఈ రోజు మీకు కొత్తదనంతో కూడుకున్న రోజు అవుతుంది. ఇతరులతో మీ ప్రవర్తన సున్నితంగా ఉంచండి. మీరు మీ సమయాన్ని పాత అభిరుచికి ఇవ్వకండి. ఇంట్లో వివాహ సంబంధంలోని సమస్యలు త్వరలో పరిష్కారం కాబోతున్నాయి. ఇక ఈ రోజున సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించి ఆనందింపజేస్తారు. ఇక ఈ రోజు మీ ఇష్ట దైవానికి లడ్డూలు నైవేద్యంగా పెట్టడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. ఇక ఈ రోజు సంపదలకు చాలా మంచి రోజు మరియు మీరు పూర్తి ప్రయోజనం పొందుకుంటారు. మీరు మీ వ్యాపారం మరియు ఇతరుల పనుల్లో మీరు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి త్వరలో చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. పిల్లలకు మంచి అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన ప్రవర్తన నేర్పించడంలో మీరు ఎప్పుడూ కూడా ఆలస్యం చేయవద్దు. ఇక విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న వ్యక్తులు వీసా కోసం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక మీరు మీ యొక్క భావోద్వేగాలలో మార్పులు తీసుకురావాలి. మీ డబ్బును ఆశలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. మీ యొక్క ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ రోజు మిమ్మల్ని కొన్ని విషయాలు బాధించవచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని హెచ్చుతగ్గులు ఉండబోతున్నాయి. మీ పై అధికారుల నుంచి మీరు తప్పకుండా సలహా తీసుకోవాలి. ఈ రోజు మీ పైన కొన్ని ఇబ్బందులు పడవచ్చు. మీ యొక్క సంతానం ఏదైనా పరీక్షకు హాజరైనట్లయితే కనుక దాని యొక్క ఫలితాలు ప్రకటించిన తర్వాత మీకు సంతోషకరమైన వార్త అయితే అందుతుంది. మీరు కార్యాలయంలో కొన్ని సవాళ్ల పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ మీరు దాన్ని చాలా బాగా ఎదుర్కొంటారు. ఇక ఈ రోజు మీరు స్నేహితులతో చాలా మంచి సమయాన్ని గడపబోతున్నారు. అలాగే రాజకీయ సంబంధిత చర్చల్లో ఆనందంగా ఉండబోతున్నారు. ఇక మీరు మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి చాలా మంచి సలహాలు పొందుకుంటారు. ఇక ఈ రోజు మీ యొక్క బలహీనతలను ఎవరితోనూ పంచుకోకూడదు. అలాగే ఈ రాశివారు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంలోని ఒక స్త్రీయే మీ పైన చెడు దృష్టితో చూడబోతుంది. ఇక ముఖ్యంగా 2025 మార్చి 7, 8, 9 తేదీల్లో తులారాశి వారిని మీ కుటుంబంలోని ఒక స్త్రీ మీకు చెడు చేయబోతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో తరచూ సమస్యలు వస్తూ ఉంటాయి. మీ వైవాహిక జీవితంలో తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. అలాగే మీకు జరిగే పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. మీ ఆరోగ్యంలో కూడా తరచూ సమస్యలు వస్తూ ఉంటాయి. మీకు వచ్చేటువంటి డబ్బు కూడా ఆగిపోతుంది. ఒకవేళ ఆ డబ్బు వచ్చినా కూడాను అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాల సమస్యలు కూడా ఆ యొక్క స్త్రీ వల్లే మీకు కలగబోతున్నాయి. కాబట్టి మీరు ఆ వ్యక్తి యొక్క చెడు మీకు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఇతర సమస్యలు ఏమున్నా కూడాను తప్పకుండా లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే గోమాతను కూడా పూజించండి. ఇలా చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025 మార్చి 7, 8, 9 తేదీలలో తులారాశి వారికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.